అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు. వారు మంచి సందేశం ఇచ్చి వెళ్ళారు, మంచి సపోర్టివ్గా మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఇక్కడ వ్యక్తి మరి హేమంత్ గారే. ఒకటి రైటర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్ లీడ్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చిన్న విషయం కాదు ఇది. ఎప్పుడో రామారావు గారి టైంలో నేను విన్నాను, ఆయనే రచన, ఆయనే ప్రొడ్యూసర్, దానవేర సూరకర్ణ అలాంటి సినిమాల గురించి, అలాంటి మహానుభావుడి గురించి విన్నాను. అలాంటి అంశలో ఎంత కృషి, పట్టుదల, కసి లేకపోతే, ఎన్ని అహోరాత్రులు శ్రమించకపోతే ఈ 5 పేర్లు ఇక్కడ వస్తాయి. అంత ఆషామాషి విషయం కాదు. అందుకే హేమంత్కి, సోదరుడు హేమంత్కి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీలాంటి వాళ్ళ రోల్ మోడల్ సొసైటీకి అవసరం. ఇంత చక్కగా నేను ఆ ట్రైలర్ చూస్తే నాకేమనిపిస్తుందంటే, యాడమ్ అండ్ ఈవ్లో ప్రభువు ఈడెన్ గార్డెన్స్లో ఇద్దరిని సృష్టిస్తాడు, ఆడ మగ. వాళ్ళు యాపిల్ ఫ్రూట్ తిన్న తర్వాత వాళ్ళకి సిగ్గు అన్నది తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు ఆ సందర్భం నాకేదో ఆ ఇద్దరిలో కనిపిస్తుంది. ఫస్ట్ అదొక షాట్ చూశాను నేను, అదొక షేప్ అయితే. ఇంకోటి యూత్ వింగ్ ఒక 5గురు, 2. మూడవది ఆస్ట్రోనాట్స్. వాళ్ళు ఏంటి చేస్తున్నారు, వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అసలు. మళ్ళీ 4వది ఏంటంటే ఏలియన్స్, ఇంకో గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతతిని సృష్టించడానికి చేస్తున్న వాళ్ళ ప్రయత్నం ఏంటి. 4. ఈ 4కి పైన సూపర్ న్యాచురల్ పవర్, సుప్రీం పవర్ ఆఫ్ ది యూనివర్స్, లార్డ్ శివ అనుకుంటాను చూపించారు, బ్రహ్మని చూపించారు. అక్కడే ఉంది అసలు కథ. ఈ యూనివర్స్లో మనం ఎన్ని చేసినా, ఎలా ప్రవర్తించినా ఆఖరికి సూపర్ న్యాచురల్ పవర్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ కంక్లూడింగ్, ఆ స్టోరీని ఎలా కంక్లూడ్ చేశారన్నదే చూడాలి. చాలా బాగుంది, ఆసక్తికరంగా ఉంది. మరి విఎఫ్ఎక్స్ కూడా ఎంత అద్భుతంగా అంటే, మరి ఇప్పుడు పెద్ద ఆయన చెప్పారు భరత్ గారు, కొన్ని 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తున్నటువంటి దానిలో క్వాలిటీ లేదని. మీకు ఇది అనుభవంతో మీరు చెప్పారు. మాకు అనుభవం లేకపోయినా ప్రేక్షకుడిగా సినిమా చూస్తూ మేము అనుకుంటుంటాం, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, ఇందులో ఏం కనపడుతుంది, ఏం చూడాలి మనం అని అనుకునే సందర్భాలు చాలా ఉంటుంటాయి మాకు కూడా. ఇది మేము కనిపెడుతుంటాం, ఒక ప్రేక్షకుడు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడు. అది ముందు ప్రేక్షకుడే ఒక పెద్ద డైరెక్టర్ కదా, ఆయన మనకు ముఖ్యం కదా, ప్రేక్షకులు తలుచుకుంటే కదా ఇదంతా విజయం వచ్చేది. సో అంత అద్భుతంగా, అంత తక్కువ బడ్జెట్లో కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారని వారు తెలియజేస్తున్నారు. చూస్తే కూడా అర్థమవుతుంది, ఆ కలర్ కానీ, ఎఫెక్ట్ కానీ, ఆ టెక్నిక్స్ ఎలా చేశారన్నది అర్థమవుతుంది. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.